ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి విషయంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తనకు పదవులు అడుక్కోవడం రాదని చెప్పేశారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఒకే కుటుంబం కాదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. వెంకటరెడ్డి కుటుంబం తన కుటుంబం వేరని ఆయన తెగేసి చెప్పారు. అయితే మంత్రి పదవి విషయంలో ఆయనతో తనకేం సంబంధం అంటూ ఆయన ప్రశ్నలు కూడా వేశారు. అధిష్టానం ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి అడగడం జరిగింది. అయితే గతంలో కూడా పలుమార్లు మంత్రి పదవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. సో ఆయనకు నాకు ఏంటి సంబంధం, ఆయన కుటుంబం వేరే నా కుటుంబం వేరే అని చెప్పేసి ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరోసారి కీలకంగా వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదు, కొట్లాడటమే తెలుసని ఆయన నేరుగా చెప్పారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారని చెప్పేసి ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒకే కుటుంబం కానే కాదు, మేం సోదరులమైనా కూడా మా కుటుంబాలు వేరు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో తనకు ఏం సంబంధం అని చెప్పేసి ఆయన నేరుగా ప్రశ్నించారు. అయితే అధిష్టాన హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని తనకొక్కరికి మాత్రమే రాలేదని ఈ రకంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో అనేక సార్లు కూడా ఇలాంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికలకు ముందు పార్టీలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని ముందుగానే ఆఫర్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని, నాకు ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ విషయంపై ఆయన ఢిల్లీ పెద్దలను కూడా నేను సంప్రదించాను. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదు అనేటువంటి రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కలేదనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి తాజా కామెంట్స్ ఇవే. ఆయనకు నాకు ఏం సంబంధం, నా సోదరుడికి నాకు ఏం సంబంధం ఉంది, ఆయనదొక కుటుంబం నాదొక కుటుంబం, మీరు ఎలాగ ఇద్దరిని ఒకేలా చూస్తారు, కుటుంబంతో సంబంధమే లేదు, ఇది రాజకీయం, ఇది వేరు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్నికలకు ముందు మరి నాకు ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడెందుకు అది ఇవ్వటం లేదు, మిగిలిన 5 మందికి కూడా ఇచ్చారు కదా వాళ్ళకి చెప్పినట్టుగానే, మరి నాకు ఒక్కడికే ఎందుకు మీరు ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆయన గట్టిగానే క్వశ్చన్ చేశారు. సో మొత్తానికైతే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంపై మరోసారి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జూలై 2026లో గాంధీ భవన్ కు వచ్చినటువంటి ఆయన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకన్నింటి కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. అయితే తనకు పదవులు అడుక్కోవటం తెలియదు, హక్కుల కోసం మాత్రమే కొట్లాడటమే నాకు తెలుసు, అదే నా నైజం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ప్రజా ప్రయోజనాల కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కూడా నేను వెళ్ళినానని ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను సోదరులమే, బట్ అయినా కూడా రాజకీయంగా ఒకే కుటుంబం కాదు కదా అని చెప్పేసి ఆయన ఈ రకంగా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరు కుటుంబాలు వేరని చెబుతూ మంత్రి పదవి దక్కే విషయంలో వెంకటరెడ్డితో తనకి ఎలాంటి సంబంధం లేదు కదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు కూడా తను కాంగ్రెస్ లో చేరేటువంటి సమయంలో ఏఐసిసి అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆయన ఈ రకంగా ఆయన ఆరోపించడం కూడా జరిగింది. వేరే పార్టీల నుంచి వచ్చిన పలువురికేమో మంత్రి పదవులు దక్కాయి, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు మాత్రం పక్కన పెట్టారని చెప్పేసి ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఈ రకంగా. సో గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన వ్యవహార శైలిపై కూడా ప్రభుత్వ నిర్ణయాలపైన కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆయన విమర్శలు గుప్పించడం అందరూ చూస్తున్నాం. కానీ తాజాగా ఆయన చేసిన ఈ హాట్ కామెంట్స్ అయితే తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడకంటే ముందే తాను తిరిగి పార్టీలో చేరేటువంటి సమయంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏర్పడక ముందే నేను చేరే సమయంలో ఏఐసిసి అధిష్టానం ఖచ్చితంగా కూడా 6 సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ముందే స్పష్టంగా చెప్పారు, హామీ ఇచ్చిండ్రు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఆ 6లో 5 మాత్రం తీసుకున్నారు, 5 క్యాబినెట్ లోకి తీసుకున్నారు, కానీ కేవలం నన్ను ఒక్కడిని మాత్రమే ఎందుకు పక్కన పెట్టారు అని చెప్పేసి ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగని నేను పదవుల కోసం ఇప్పుడు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఎవరి కాళ్ళు మొక్కను, నాకు అవసరం లేదు, అడుక్కునే వ్యక్తిని కాదు అని, నా నైజం అది కాదు అని చెప్పేసి ఈ రకంగా ఆయన చెప్పి ఒక రకంగా 5గురికి అయితే ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు, నాకు మర్యాద పూర్వకంగానే నాకు ఇవ్వాలి, నేను అడుక్కుంటేనో ఇంకేదో చేస్తేనో నాకు ఇది వద్దు, నా నైజం అది కాదు అని చెప్పేసి ఆయన గట్టిగానే క్వశ్చన్స్ గుప్పించారు. సో మొత్తానికైతే కుటుంబంలో ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నందుకే ఒకే కుటుంబానికి ఒకే పదవి అని కాంగ్రెస్ నిబంధనల వల్ల రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదన్నటువంటి ఒక ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది. దీనిపై ఆయన ఈ రకంగా గట్టిగా స్పందించారు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము అన్నదమ్ములమే కానీ ఒకే ఇంట్లో ఉండటం లేదు కదా, మా కుటుంబాలు వేరు కదా అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ రకంగా కూడా ఉదాహరణ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోదాడ ఎమ్మెల్యే పద్మావతి వీళ్ళిద్దరూ ఒకే కుటుంబం అవుతారు కానీ తాము కాదని ఉదాహరణలతో సహా నిలదీశారు. గతంలో క్రికెట్ లో ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కూడా ఇద్దరు ఒకేసారి దేశం కోసం ఆడలేదా అని ఈ రకంగా ఆయన ప్రశ్నించారు. తన సోదరుడు మంత్రిగా ఉన్నంత మాత్రాన తనకు పదవికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈ రకంగా కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన అసంతృప్తి క్లియర్ గా కనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటల్లో. సో నేనైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతూ వస్తున్నాను, నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతల్ని ఇట్లా అవమానాలకు గురవుతున్నారని చెప్పేసి ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా పార్టీని ఇప్పుడు ఇరకాటంలో పడేసారు. అయితే తన రాజకీయ రికార్డు కూడా ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేశారు. తను తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులే తీసుకొచ్చింది, నేను ఇంతవరకు ఏం చేసినా కూడా అని చెప్పేసి ఈ రకంగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మొత్తం డే 1 నుంచి ఎలాంటి వ్యక్తిని అనేది కూడా ఆయన ఈ రకంగా చెప్పడం జరిగింది. సో నేను గతంలో కూడా మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తనను ఓడించడానికి అప్పటి అధికార పార్టీకి చెందినటువంటి దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గానికి ప్రచారానికి రావాల్సి వచ్చింది. నేను ఒక్కరిని నిలబడితే అవతల పార్టీ వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు, నేను అంతటి వ్యక్తిని అని కూడా ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది. తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి ఆయన కూడా నిద్ర లేకుండా చేశానని చెప్పేసి తన ప్రభుత్వాల ప్రజల వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు టీపీసీసీ ఒకవైపు ఈయన మాట్లాడిన దానికి కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి ఒక రకంగా మద్దతుగా నిలవడం జరిగింది. అధిష్టానం ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఉందో రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి జగ్గారెడ్డి అయితే బహిరంగంగానే ఆయన ముందుకొచ్చి డిమాండ్ చేసినటువంటిది మనం చూసాం. సో మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా సోదరునికి నాకు ఏంటి సంబంధం, నాకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆయనకు ఆల్రెడీ ఉంటే నాకేంటి సంబంధం, ఆయన కుటుంబం వేరు నా కుటుంబం వేరు కదా, మీరు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ప్రభుత్వంలోకి రాకంటే ముందే నేను వచ్చినాను, మాకు అప్పుడే మీరు హామీ ఇచ్చారు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఈ రోజు ఎందుకు మాట దాటేస్తున్నారు, ఈ రోజు ఎందుకు ఒకే ఒక నిబంధన నా వైపు చూపించి ఒకే కుటుంబంలో ఒకే అధికారం అన్నట్టుగా మీరు ఒకే సీటు అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు, మిగిలిన ఎవరికైతే హామీ ఇచ్చారో 5గురికి ఇచ్చారు కదా, 6వ వ్యక్తిని నాకెందుకు ఇవ్వట్లేదు, నా విషయంలోనే ఎందుకు ఉండట్లేరు అని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది బహిరంగంగానే.